ఫస్ట్ ఏమనుకున్నాం? పెన్షన్, నెక్స్ట్ రిజర్వ్ మనీ, తర్వాత ఇంకొక అవసరం ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్ చాలామంది చెప్పారు, కరెక్టే. ఇది ఈ ఇన్సూరెన్స్ డిస్కస్ చేసేటప్పుడు మీ తల్లిదండ్రులను మీ కుటుంబ సభ్యులను కూడా గుర్తు చేసుకోండి. మీలో చాలామంది గుడికి వెళ్ళే అలవాటు ఉంది కదా. గుడికి వెళితే ఎంతసేపు ఉంటారు? హాఫ్ అన్ అవర్. గుళ్ళకి అడుగు పెట్టే ముందు మీ చెప్పులు ఎక్కడ పెడతారు? బయట. స్టాండ్ ఉంటే స్టాండ్లో పెడతారు కదా. ఎంత ఇస్తారు స్టాండ్లో? రూపాయి. రేట్లు పెరిగినాయి సార్, 2 రూపాయలు చేశారు ఇప్పుడు, ఇన్ఫ్లేషన్. అంటే మీ చెప్పుల్ని స్టాండ్లో పెడితే 2 రూపాయలు చెల్లించాలి మీరు. అయితే స్టాండ్లో పెట్టకుండా బయట పెడితే మీ చెప్పులు పోవచ్చు, పోకపోవచ్చు. అయినా రిస్క్ ఎందుకని చెప్పి మీ సెకండ్ హ్యాండ్ చెప్పుల్ని 2 రూపాయలు పెట్టి అరగంట కోసం ఇన్సూరెన్స్ చేయించి గుళ్ళోకి వెళ్తున్నారు కదా మీరు. చెప్పులకి ఇన్సూరెన్స్ చేయించి లైఫ్కి చేయించుకోవడం ఏమన్నా న్యాయం? ఆలోచించండి. సినిమాకి వెళితే అరగంటకో 2.5 గంటల కోసం బైక్ని ఇన్సూరెన్స్ చేయిస్తాం కదా. మరి చెప్పుల్ని ఇన్సూరెన్సు, బైక్ని ఇన్సూరెన్సు, లైఫ్కి మాత్రం ఇన్సూరెన్స్ అక్కర్లేదా? చెప్పుల కంటే హీనమైందా జీవితం?